కైలాస పర్వత శిఖరాల నుంచి మన గుండె లోతుల దాకా శివుడు మనకు ఒకటే నేర్పిస్తారు. అదేంటంటే ఓర్పు, లోపల ఉండే శక్తి. సరే, మరి ఈరోజు మనం ఆయన తపస్సు అనే ఆ మహాసముద్రంలోకి ఓసారి మునిగి మన ఈ మోడర్న్ లైఫ్ కి పనికొచ్చే కొన్ని ముత్యాలాంటి పాఠాల్ని బయటకు తీద్దాం. ఇది మనందరికీ తెలిసిన విషయమే కదా. ఈ మోడర్న్ లైఫ్, దాని వేగం, ఆ స్ట్రెస్, అమ్మో ఈ గందరగోళ మధ్యలో ప్రశాంతత ఎక్కడా అని వెతుకుతూనే ఉంటాం. మరి నిజంగా ఈ ఒత్తిడి నుంచి శాంతి వైపు వెళ్ళడానికి ఏదైనా దారి ఉందా? ఉందనే అంటోంది ఈ పురాతన జ్ఞానం. ఆ సమాధానం ఏంటో చూద్దాం. ఓ రకంగా ఆలోచిస్తే శివుడు ఎదుర్కొన్న ఛాలెంజెస్ కి మనం రోజు ఎదుర్కొనే వాటికి పెద్ద తేడా ఏమీ లేదండి. అవును, వాటి రూపాలు వేరు కావచ్చు, కానీ మూలం మాత్రం ఒకటే. అవే అడ్డంకులు, మనస్సును లాగే ప్రలోభాలు. మరి మన ఈ మోడ్రన్ గందరగోళాన్ని దాటడానికి ఆ పాతకాలం నాటి జ్ఞానం ఎలా హెల్ప్ చేస్తుందో చూసేద్దాం. సరే, ఇక అసలు పాయింట్కి వచ్చేద్దాం. శివుడి తపస్సు అనగానే మనలో చాలా మందికి వెంటనే గుర్తొచ్చేది ఏంటి? కళ్ళు మూసుకుని ప్రశాంతంగా ధ్యానం చేయడం, అంతేనా? కానీ దాని అసలైన మీనింగ్ అంతకు మించి చాలా డీప్ అండ్ పవర్ఫుల్. చూడండి, తపస్సు అంటే కేవలం సైలెంట్ గా కూర్చోవడం కాదు. అది చాలా మంది అనుకునే ఓ అపోహ మాత్రమే. నిజానికి అదొక యాక్టివ్ ప్రాసెస్, లోపల జరిపే ఒక పెద్ద పని. మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటూ మన ఎనర్జీని కరెక్ట్ దారిలో పెట్టే ఒక డీప్ సెల్ఫ్ డిసిప్లిన్ అన్నమాట. ఇంకా క్లియర్గా చెప్పాలంటే తపస్సు అంటే సెల్ఫ్ కంట్రోల్, ఫోకస్, ఇంకా మనల్ని కట్టిపడేసే ఈ ప్రాపంచిక బంధాల నుంచి ఫ్రీ అవ్వడం. ఇదొక ప్రాక్టీస్. ఈ పవర్ఫుల్ సాధనతోనే శివుడు అంతిమ జ్ఞానాన్ని, అస్సలు కదలని ఒక ప్రశాంతతని పొందారు. అయితే మరి శివుడి ఈ గొప్ప తపస్సు నుంచి మనం నేర్చుకోవలసిన ఆ 4 ముఖ్యమైన పాఠాలేంటి? ఇవి కేవలం రూల్స్ కాదండోయ్, మన లైఫ్ నే మార్చేయగల పవర్ఫుల్ లైఫ్ లెసన్స్. ఈ 4 పాఠాల్ని బాగా గుర్తుపెట్టుకుందాం. మొదటిది సహనమే అసలైన పవర్. రెండోది స్థిరత్వం, అదే మన స్ట్రెంగ్త్. మూడోది బంధాలను వదులుకోవడం, అదే నిజమైన ఫ్రీడమ్. ఇక 4వది ఫోకస్ ఇంకా డిసిప్లిన్. వీటితోనే రియల్ చేంజ్ వస్తోంది. మొదటిది సహనం. సింపుల్ గా ఆలోచిద్దాం. ఒక చిన్న విత్తనం పెద్ద చెట్టుగా మారడానికి టైం పడుతుంది కదా. అలాగే మన జీవితంలో కూడా ఏదైనా మంచి మార్పు రావాలంటే దానికి టైం ఇవ్వాలి. ఎందుకంటే ఓపికగా ఉండటం అంటే ఖాళీగా వెయిట్ చేయడం కాదు, అది లోపల మన బలాన్ని పెంచుకునే ఒక యాక్టివ్ ప్రాసెస్. ఇక రెండోది స్థిరత్వం. శివుడు తపస్సులో ఉన్నప్పుడు ఎన్నో కఠినమైన పరీక్షలు ఎదుర్కొన్నారు. దేవతలు కూడా వచ్చి ప్రలోభ పెట్టారు. అయినా సరే ఆయన అస్సలు కదల్లేదు, కొండలా నిలబడ్డారు. దీని అర్థం ఏంటంటే బయట ఎన్ని తుఫానులొచ్చినా మనం లోపల స్ట్రాంగ్గా, స్థిరంగా ఉంటేనే గెలుస్తాం. ఈ స్థిరత్వమే మనకు ఒక రక్షణ కవచం లాంటిది. ఓకే, ఈ పాత జ్ఞానమంతా వినడానికి చాలా బాగుంది, కానీ థియరీ నుంచి ప్రాక్టీస్లోకి ఎలా తీసుకురావాలి? మన డైలీ లైఫ్లో దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి? అదే కదా అసలు ప్రశ్న. ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ రూల్స్ ఫాలో అవ్వడానికి మనం సన్యాసులైపోనక్కర్లేదు, కైలాస పర్వతం మీద కూర్చోవాల్సిన అవసరం అస్సలు లేదు. మన ఇంట్లో, మనం చేసే పనిలో, మన రిలేషన్షిప్స్ లోనే ఈ దారిలో నడవచ్చు. తపస్సులోని ఆ స్ఫూర్తిని మన లైఫ్లోకి తీసుకురావడానికి ఇవిగో కొన్ని సింపుల్ మార్గాలు. ఫర్ ఎగ్జాంపుల్, రోజు ఒక 5 నిమిషాలు ధ్యానం చేయడం. ఇది మనసులో రేగే అలల్ని నెమ్మదిగా శాంతపరుస్తుంది. లేదంటే మన ఆలోచనల్ని ఒక బుక్లో రాసుకోవడం, జర్నలింగ్ అంటాం కదా, అదనమాట. మనతో మనం మాట్లాడుకోవడానికి, మనల్ని మనం అర్థం చేసుకోవడానికి ఇదో సూపర్ టూల్. మనం చేసే ప్రతి పనిపైన, అది ఒక కప్పు కాఫీ తాగడమైనా సరే, ఫుల్ ఫోకస్ పెట్టడం, దీన్నే మైండ్ఫుల్నెస్ అంటారు. ఇది మన ఏకాగ్రతని పెంచుతుంది. ఇక అన్నింటికన్నా ముఖ్యం, మనం నమ్మే విలువలకి కట్టుబడి బ్రతకడం. బయట పరిస్థితులు ఎలా ఉన్నా ఇది మనకు లోపల ఒక ధైర్యాన్ని, స్థిరత్వాన్ని ఇస్తుంది. సరే, ఇక ముగింపుకి వద్దాం. శివుడి తపస్సు నుంచి మనం నేర్చుకున్న ఈ పాఠాలు ప్రశాంతత వైపు మనం వేసే అడుగులకి ఎలా బేస్ అవుతాయో ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఇదంతా విన్నాక చివరిగా మన ముందు ఒకే ఒక ప్రశ్న మిగులుతుంది. మనం ఎప్పుడూ బయట ప్రపంచంలో వెతుకుతూ ఉంటాం కదా పవర్ కోసం, కానీ దాన్ని పక్కన పెడితే మన లోపల నిజంగా దాగి ఉన్న ఆ అస్సలైన శక్తి ఏంటి? సమాధానం ఎక్కడో లేదండి, మన కళ్ళ ముందే ఉంది.
మనలోనే ఉంది. ఆ పవర్ బయట దొరికేది కాదు, అది మనలోనే ఉంది. శాంతి అనేది ఏదో సంపాదించడం వల్ల రాదు, అనవసరమైనవి వదులుకుంటే వస్తుంది. అలాగే జ్ఞానం అనేది ఆతృతతో పెరగదు, ఓపికతోనే పెరుగుతుంది. అందుకే సహనాన్ని మనకొక అలవాటుగా మార్చుకుందాం, ధైర్యంతో నిలబడదాం, క్లియర్ ఫోకస్తో బ్రతుకుదాం.